ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నారాయణ. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, ఎందుకన్నా. గ్రామం, మండలం? గ్రామం ఎర్రబాడు, మండలం నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉందని, ఆయన పరిపాలన ఏదైనా మంచిగా ఉంది. అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన వచ్చిన కాసి మంచి పనులు అవుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందంటారు? జరుగుతుంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే 6 గ్యారెంటీలు మంచిగా నడుస్తున్నాయి. 2 ఇవ్వాలి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతారు వాళ్ళు. 2 ఇవ్వాలి. ఒకటి పెంచిని, ఒకటి ఆడవాళ్ళకు 2500, అవి 2 ఆగిపోయినాయి. ఇచ్చేస్తారట, తర్వాత ఇస్తామని అలా ఎనికిడి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బస్సు వచ్చింది గతంలో, కేసీఆర్ గారి పాలన వాళ్ళు ఇస్తారన్నది సరిగ్గా ఇవ్వలేదు, మంచిగా చేయలేదు కాబట్టి దింపేశారు. వాళ్ళ మంచి పరిపాలన మంచిగా లేదు, మంచిగా దింపేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటరమణ శాస్త్రి. ఏం చేస్తుంటారు సార్? పురోహితం. గ్రామం, మండలం? గ్రామం కోదాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అన్నీ బాగానే ఇస్తూనే ఉన్నాడుగా. కరెంటు ఇచ్చాడు, మరి ఈ తర్వాత మళ్ళీ గ్యాసు అవన్నీ కూడా బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు, బాగానే ఇచ్చాడు. మంచిగానే మరి కరెంటు, మరి ఉచితం, అది మళ్ళీ గ్యాసు ఇవన్నీ కూడా బాగానే ఇచ్చాడు మాకు, బాగానే వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన అంటే ఆయన చేసే పనులు ఆయన కొన్ని చేసిండండి. తర్వాత ఇక ఆయన కూడా మంచిగానే చేశాడు అనుకోని, సరే భారీగా 2016 అన్నవి 4016 రూపాయలు ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పేసి అదొక ప్రాముఖ్యత పడేది ఈయన మీద. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? వినోదమ్మ, మిర్యాలు కూడా. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు కొన్ని పనులు మంచిగానే చేస్తుంది, కానీ ఇంకా జాబులు కనుక కొంచెం మంచిగా చూడాలి. ఇంకా ఆయన చాలా చేయాలి, రైతులకు కనుక ఆదుకోవాలి. మెయిన్ ఈ బస్ టికెట్ ఫ్రీ పెట్టింది, కానీ అందరికీ వర్తించొద్దు అసలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని ఇంత జీతం తీసుకుంటారు, గవర్నమెంట్ సొమ్మే కాదు, మరి వాళ్ళకు కూడా ఎందుకు ఫ్రీ? మాకు తెలియక అడుగుతున్నాం. అది కూడా మాకు తెలిస్తే దాని వివరం బట్టి మేము కూడా అనుకుంటాం ఇంతకు ఇంత అని. ఇక దాని గురించి కరెంట్ అయితే 200 ఫ్రీ అన్నాడు, అందరికీ వర్తించదు. 200 ఎవరు కాల్చుకుంటారండి ఇవాళ రేపు? ఏసీలు ఏంది ఉంటురా, ఫ్యాన్లు ఏంది ఉంటురా, ఎన్నో ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడే ముచ్చటలేదు. సరే, దానికి ఎందుకు ఒక సేఫ్టీ రేవంత్ చేసింది. ప్లస్ ఇక గ్యాస్ అంటవా, ఇక అది కూడా మామూలే, జనరల్గా నడుస్తుంది. అది అంతే, అందరికీ వర్తించట్లేదు. ఓకే, అంత సన్న బియ్యం కూడా ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనగా 2000 చేసింది, వితంతు పింఛన్ కానీ మహిళలకు అంతా 60 ఏళ్ళకి అంతా 2000 కేసీఆర్ గారే పెంచారు. మరి ఏది ఈయన చేసింది? ఇప్పటికైతే లేదు కదా. ఎంత టైం దిగే ముందే ఇస్తాడా? అప్పుడేమి ఆయన అప్పుడు 3000 అంటాడు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఒక మాట అనేటప్పుడు కొంచెం క్లాస్ తీసుకుంటే దాని గురించి ఆలోచించి, దాని బడ్జెట్ ఎంత, అవన్నీ ఆలోచించుకొని చెప్పాలి. సరే, థ్యాంక్స్ అమ్మా. బాయ్. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదండి, ఖాళీగానే. ఇదివరకు షాప్ చేసేది, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. గ్రామం, మండలం? తుంగతుర్తి మాది. ఇక ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను.
తుంగతుర్తి, మా సొంతం తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఏముందండి, ఇట్లా బస్ టికెట్లు పెట్టడం కూడా మంచిదే అయిపోయింది, కానీ ఇట్లా డబ్బులు కూడా పెంచుతాం అంటారు, పెంచట్లేరు. మాకు కూడా పింఛన్ వస్తుంది కానీ పెరుగుద్ది అంటారు, ఇంకా పెరగట్లేదు. ఇక అంటే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ ఆ టికెట్లు బంద్ చేసి ఇది పెంచుతూ ఉంటారు అని అనుకుంటున్నారు. ఇక ఎట్లయినా ఏదైనా పర్లేదు, రెండున్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు, అట్లా అంతే, ఏం లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదండి, అది పర్లేదు, ఈయన పర్లేదు, రేవంత్ రెడ్డి గారు కూడా పర్లేదు, ఆయన కూడా పర్లేదు ఫస్ట్, అంతేనండి. గతంలో పథకాలు ఏమైనా వచ్చినాయి? ఏంటండి గతంలో పథకాలు ఏం రాలేదు. నాకు కూడా ఇంద్రమ్మ పథకం వచ్చింది, కానీ అక్కడ మాకు జాగా గిట్ల ఏం లేదు. అయితే మాకు ఇక పేరు వచ్చింది కానీ ఏమి ఇవ్వలే. ఇక ఊర్లో ఏం లేదు మాకు జాగా అన్నారు, కానీ ఇక మాకు ఆడ స్థలం లేకునేటరికి పథకం వచ్చింది అన్నారు, మాకు ఏమి ఇవ్వట్లేదు ఇక అంతే. ఊర్లో మా ఊరు సొంతం తుంగతుర్తి. తుంగతుర్తి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. మంచిదండి.